మరికొద్దిసేపట్లో హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తబోతుందా? ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసేశారు. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సాయంత్రం పీక్ అవర్స్ లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు పోలీసులు. ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు దశలవారీగా ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని సూచించింది పోలీస్ శాఖ. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా ఆయా సంస్థలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సంస్థలు తమ లొకేషన్, ముందస్తు లాగౌట్ సమయాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రైట్, మరికొద్దిసేపట్లో హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తబోతుంది. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సాయంత్రం పీక్ అవర్స్ లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అటు ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు దశలవారీగా ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని సూచించింది పోలీస్ శాఖ. ఇక నగరంలో రెయిన్ అలర్ట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తాం చినుకు పడితే హైదరాబాద్ ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. ముందుగా ఎక్కడ చూసినా అటు ట్రాఫిక్ కష్టాలనేవి వెంటాడుతూ ఉంటాయి. అందులోనూ ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్లే పీక్ అవర్స్లో వర్షం పడితే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే నరకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో పోలీస్ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీకి సంస్థలు సహకరిస్తున్నాయా? ఏం జరగబోతుంది మరి కాసేపట్లో? ఓవరాల్ గా మనకి వాతావరణ శాఖ నిన్న నుంచి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఇప్పటికే నిన్న మనకి హైదరాబాద్ లో మొత్తం కూడా వర్షాలు పడినాయి. సాయంత్రం మధ్యాహ్నం 3 నుంచి మొత్తం హైదరాబాద్ నలుమూలలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. కాకపోతే నిన్న ఆదివారం కావడంతో కొంత ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈ రోజు కూడా ఈ రోజు రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ మనకి హెచ్చరించింది. దీంతో పాటు ఈ వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పింది. దీనివల్ల పలు చోట్ల విద్యుత్ తీగలు, చెట్లు విరిగిపడే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. అయితే మనకి మళ్ళీ వాతావరణ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ రెయిన్ బాంబు లాంటి పడే పరిస్థితి, అత్యధిక వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి మనకి హెచ్చరికలు జారీ. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. మనకి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఏరియాలో ఎక్కువగా మన ఐటీ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు వస్తాయి. ఒకేసారి సాయంత్రం ఇప్పుడు 4:30 నుంచి 7 మధ్యన వేలాది మంది ఒకేసారి రోడ్ల మీదకి వస్తున్నారు ఇళ్లను చేరుకోవడానికి. ఇప్పటికే మామూలుగా పాఠశాలలు అయితే 3:30 తర్వాత మనకి వదిలిపెడుతుంటారు. ఇప్పటికే పాఠశాలలు అయితే ఇంటికి చేరే వేలో ఉన్నారు. అయితే బట్ ఐటీ కంపెనీలకు మాత్రం ఇప్పటికే వివిధ దశల వారీగా లాగౌట్ కల్పించాలి, ఎర్లీగా కల్పించాలని చెప్పి సైబరాబాద్ కమిషన్ నుంచి కంపెనీలకి సందేశం వెళ్ళింది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కంపెనీలకి కొంతమంది కంపెనీ ప్రతినిధులు చూసుకున్నారు, మరి కొంతమంది అయితే చూసుకోలేదు. మనకు తెలిసిన 4-5 వివిధ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోరిక కూడా దీనికి సంబంధించి ఎలాంటి సందేశం రాలేదు, మాకైతే కంపెనీ హెచ్ఆర్ విభాగం నుంచి ఎలాంటి అలర్ట్ రాలేదని అయితే చెప్పారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లో వరుణుడు తన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఈ రోజు మండే కావడంతో ఎక్కువ మంది, అంటే చాలా కంపెనీల్లో కొన్ని వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇస్తున్నాయి. వాళ్ళు కూడా మండే కావడంతో ఈ రోజు మీటింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. క్రాంతి, మీరు చెప్తున్నట్టుగా రెయిన్ అలర్ట్స్ అనేవి ఇంతకు ముందు అందరి మొబైల్స్ కు కూడా వచ్చేవి. అటు GHMC నుంచి కానీ లేదంటే ఇటు వాతావరణ శాఖ నుంచి కానీ కొన్ని మెసేజ్లు రావటం మనం గమనించేవాళ్ళం. ఏంటి మొత్తంగా వర్షాలపై లైట్ తీసుకున్నారా? వర్షాభావ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో అలర్ట్లు రావట్లేదా? సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే వాతావరణ శాఖ నుంచి డిఫాల్ట్ గా మనం పర్టికులర్ గా హైదరాబాద్ ఏరియా చూసినట్లయితే ఇటు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే ఇటీవల కాలంలో హైడ్రా నుంచి కూడా ఈ మెసేజ్లు వస్తున్నాయి. మనకి ప్రజలందరికీ వాళ్ళకి SMS లు, వాట్సాప్ ద్వారా ఈ మెసేజ్ రెయిన్ అలర్ట్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా అవన్నీ కూడా చాలా మంది పట్టించుకోరు, చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి అన్న ఆలోచనలో ప్రజలు ఉంటారు. అయితే కానీ ఈ రోజు వచ్చిన వాతావరణ సూచన మేరకు డైరెక్ట్ హైదరాబాద్ కమిషనరేట్ అలర్ట్ అయింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇటు కుకట్పల్లి, ప్రగతి పోయే వైపు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మామూలుగానే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఇంకా వర్షం పడితే కనుక అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి ఉంటుంది. ఒకేసారి వేలాది మంది వాహనాలు, లక్షలాది మంది ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళంతా తీవ్ర ఇబ్బందులు పడే, గంటల తరబడి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీళ్ళంతా ఒకేసారి రావడంతో ఇటు సాధారణ ప్రజలు కూడా అత్యవసరం తప్పక బయటకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీస్ శాఖ వాళ్ళు అలర్ట్లు జారీ చేశారు. డైరెక్ట్ కంపెనీలకే వాళ్ళు హెచ్చరికలు పంపించారు. కానీ వీళ్ళ నుంచి ఇంకా పూర్తి స్పందన అయితే వచ్చినట్టు మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.